ఇప్పుడు మనకి బాడీలో పార్ట్స్ ఎట్లాగో కాళ్ళు చేతులు ఇట్లా ఉన్నాయో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది కూడా ఇప్పుడు అత్యవసరం అయిపోయింది. మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది అది సెల్ ఫోన్ అనేది. సెల్ ఫోన్ వల్ల మనకి చూస్తున్నాం అంత టెక్నాలజీ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది టెక్నాలజీ. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. దీన్ని బేస్ చేసుకునే చాలా సైబర్ నేరాలు అనేవి జరుగుతున్నాయి, మీరంతా చూస్తున్నారు. ప్రతిరోజు ఈ సైబర్ నేరాలు అనేది పెరుగుతున్నాయి. అంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ప్రతిదీ ఏ పేమెంట్ చేయాలన్నా మనం డిజిటల్, ఫోన్పే, గూగుల్ పే, ఈవెన్ ఎనీ పేమెంట్ కొన్ని దగ్గర ఈవెన్ మనం మాల్స్కి వెళ్ళినా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు క్యాష్ అనేది తీసుకోవడానికి తగ్గిస్తున్నారు. డిజిటల్ మెథడ్లోనే మనకి పే చేయమని ఒక లింక్, వాళ్ళు అక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయమంటారు. దాని ద్వారానే పేమెంట్ చేయమని కూడా అడగటం జరుగుతుంది. కానీ ఇటువంటి పేమెంట్స్ ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మనం చేస్తున్నామో చాలా కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకోలేకపోయినట్లయితే మనం ఫైనాన్షియల్గా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ సైబర్ నేరాల దీనికి పాల్పడటం వల్ల. ఇప్పుడు ప్రధానంగా ఈ మధ్య ఎక్కువగా ఈ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ అనే నేరాలు, అలాగే డిజిటల్ అరెస్ట్ అని, మనీ లాండరింగ్ అని, ఈ మ్యాట్రిమోనియల్ అని, పార్ట్ టైం జాబ్స్ అని, రకరకాల ఏపీకే ఫైల్స్ అని రకరకాల సైబర్ నేరాలు అనేది మన చుట్టూ జరుగుతున్నాయి. మన కుటుంబంలోనే కొంతమంది దీంట్లో కూడా బాధితులై ఉన్నారు. అయితే దీంట్లో ఇవి జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మనకి ఫోన్లోకి వచ్చినటువంటి ఎటువంటి లింక్స్ కానీ క్లిక్ చేయకూడదు. వాళ్ళు మనల్ని యాడ్ చేస్తారు, మన నెంబర్ని యాడ్ చేసి దాంట్లో చాలామంది వీళ్ళందరూ కూడా నార్మల్ పీపుల్ అయి ఉంటారు. వాళ్ళందరూ ఎవరైతే దీనికి రెస్పాన్స్ ఇస్తారో వాడు విక్టిమ్గా అయ్యే ఛాన్సెస్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి మెయిన్ మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లోనే బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ ఫోన్లోనే మనం ఫస్ట్ టూ స్టెప్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. మనం ఓన్లీ ఒక పాస్వర్డ్ పెట్టుకొని మనం ఫోన్ సేఫ్ ఉందని అనుకుంటే మాత్రం అది ఈజీగా బ్రేక్ చేయడానికి హ్యాకర్ అనేది ఈజీగా బ్రేక్ చేస్తాడు. మన ఫోన్లో ఉన్న విలువైన సమాచారం అంతా ఫస్ట్ తీసుకుంటాడు. దాన్ని యూజ్ చేసుకొని సైబర్ నేరాలు అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఒక టెలిగ్రామ్ యాప్ల ద్వారా కొన్ని పంపిస్తారు, మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయని మనకు ఆశ చూపిస్తారు. ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్స్ మనతో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని పెద్ద అమౌంట్లో ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, ఇంకా రకరకాల జిఎస్టీ, రకరకాల ఛార్జెస్ అని చెప్పి అమౌంట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా వ్యాలెట్లో చూపిస్తూ ఉంటారు. మన అమౌంట్ ఉంటుంది, దీనికి ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ కూడా యాడ్ చేసి వ్యాలెట్లో మీ ఎంత అమౌంట్ మీది ఉంది అని చూపిస్తారు. ఎప్పుడైతే మనం విత్డ్రాల్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు అది విత్డ్రాల్ కాదు, అప్పుడు మనం రియలైజ్ అవుతాం అదే ఇది చీటింగ్ అయిందని చెప్పి మనం తెలుసుకుని తర్వాత మనం 1930 కాల్ చేయడం కానీ, సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ జరుగుతుంది. కానీ అది ఎప్పుడైనా కానీ మనం అన్నోన్ పర్సన్స్ నుంచి ఏదైనా ఎనీ బిజినెస్ మనం చేసేటప్పుడు 1-2 చెక్ చేసుకోవాలి, వెబ్సైట్ చెక్ చేసుకోవాలి, అది జెన్యూనా కాదా అని. దానివల్ల అంతా తెలుసుకున్న తర్వాతనే అటువంటి బిజినెస్లోకి ఏదైనా ఎంటర్ అవ్వాలి తప్ప ఏమీ తెలియకుండా వాళ్ళు చేసే మంచి ఆఫర్స్, మంచి బెనిఫిట్స్ ఉంటాయని మనం చెప్పడం వల్ల మనం కొంచెం ఉత్సాహం చూపించేటట్లయితే మనం ఈ సైబర్ నేరాలకు గురి అవ్వటం జరుగుతుంటుంది. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఉండదు. మనకి ఏ ఐపీసీలో కానీ, సిఆర్పిసిలో కానీ, బిఎన్ఎస్ఎస్ మన ఇండియన్ లాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీని గురించి మేము పదే అవేర్నెస్ చేస్తున్నాము. రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నాము, ప్రైవేటు ఆఫీసెస్, ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా విజిట్ చేయటం, కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, వీళ్ళందరికీ కూడా మేము రీచ్ అయ్యి దీని గురించి మేము చెప్తూనే ఉన్నాము. ఎటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ లేదు, ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుంది. పోలీసులో ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుంది, డిజిటల్ అరెస్ట్ అనేది ఎప్పుడు ఉండదు. దీని గురించి మనం అవేర్నెస్ కూడా చేయాలి. ఎందుకు వృద్ధుల్ని దీంట్లో టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళు సర్టెన్ ఏజ్ 60+, 65, 70 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళ పిల్లలు అనేది ఒక ఎడ్యుకేషన్లోనో లేకపోతే అబ్రాడ్లోనో ఎక్కడైనా కానీ సెటిల్ అవ్వటం ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఒక ప్రొఫెషన్లోనో, ఒక డాక్టర్ గానో, ఒక సాఫ్ట్వేర్ గానో, లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గానో వివిధ రకాల ప్రొఫెషన్లో ఉండి అప్పుడే రిటైర్ అవ్వటం, ఈవెన్ గవర్నమెంట్ సర్వీసుల్లో కూడా పనిచేసి రిటైర్ అవ్వటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంటుంది. ప్లస్ పిల్లలు అదర్ కంట్రీస్లో కొంచెం సెటిల్ అయి ఉంటారు అప్పుడప్పుడే. వీళ్ళని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కువ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ కొంచెం హై ప్రొఫైల్ పర్సన్స్ మాత్రమే ఉంటారు ఈ బాధితుల్లోన. వాళ్ళని మనీ లాండరింగ్ కేసు అని మీ ఆధార్ కార్డు లేకపోతే మీ ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు
లింక్ అయి ఉంది ఒక అకౌంట్కి, ఆ అకౌంట్లో చాలా హ్యూజ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అని వాళ్ళని చెప్పి ఈ యొక్క ట్రాన్సాక్షన్ మీ అకౌంట్ నుంచి మీ పిల్లల అకౌంట్కి కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆటోమేటిక్గా పేరెంట్స్ పిల్లలకి పంపిస్తుంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని వాళ్ళని ఒక భయానికి గురి చేసి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిల్లల్ని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్ళు కూడా ఒక సిబిఐ ఆఫీసర్స్ అని కస్టమ్స్ అని రకరకాల యూనిఫామ్లో ఉండి వాళ్ళంట వీడియో కాల్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు భయానికి గురయ్యి అప్పటికప్పుడు వేరే ఎవరు స్నేహితులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కన్సల్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఆ భయంలోనే వీళ్ళు అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు మేమేం తప్పు చేయలేదు అని మీకు తెలిసినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అట్లాంటి భయపడి దానికి ఒకవేళ అప్పటికీ ఏదైనా భయపడి మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనూ ఒకవేళ మీరు విక్టిమ్గా బాధితులుగా గురైనట్లయితే ఇమీడియట్గా దాన్ని రియలైజ్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా పోలీస్కి కంప్లైంట్ సైబర్ నేరాల పట్ల సైబర్ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, దానికి కానీ మీరు రిపోర్ట్ చేయవచ్చు. చేస్తే ఏంటంటే ఎంత తొందరగా మీరు కంప్లైంట్ రైజ్ చేస్తే అంత తొందరగా మీ యొక్క ఫండ్స్ అనేది వేరు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ కాకుండా అదే బ్యాంక్ అకౌంట్లో మనం ఫ్రీజ్ అవ్వడానికి హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క అమౌంట్ని మీరు రిఫండ్గా పొందవచ్చు. కేసు ఒకవేళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయగలిగితే కనుక కొంత అమౌంట్ అనేది మీకు రిఫండ్గా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిలే చేస్తే ఏంటంటే వాళ్ళు రకరకాల బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ అమౌంట్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం రిఫండ్ పొందడం కొంచెం కష్టం అవుతుంది. 1930 కాల్ చేయగానే అక్కడ నుంచి మీకు ఒక లింక్ అనేది పంపించడం ఉంటుంది. దాంట్లో మీ యొక్క పేరు, అడ్రస్, మీరు ఏ ఏరియా, ఏ స్టేటు, అన్ని డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేశారు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో చేసినప్పుడు ఆ మనీ ట్రయల్ అనేది ఈ ఎన్సిఆర్బి అనేది ఢిల్లీలో ఉంటుంది, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు అన్ని బ్యాంకులతోనూ కూడా అనుసంధానమై ఉంటారు, కనెక్టివిటీ ఉంటుంది. అటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, బ్యాంక్స్, ఎన్సిఆర్బి పోర్టల్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ యొక్క మనీ ఎక్కడెక్కడికి ఫ్లో అయింది, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ పోయింది, అన్ని అకౌంట్లు కూడా వాళ్ళు హోల్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్ డిపార్ట్మెంట్ దాని స్టేట్మెంట్లు కలెక్ట్ చేసుకుని అది ఫ్రాడ్ని నోటిఫై చేసి తద్వారా మీకు బాధితులకు న్యాయం చేయడానికి 100% మేము అది మామూలుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. లింక్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కొంతమంది బాధితులు చెప్తున్నారు కాబట్టి ప్రాంతీయ లాంగ్వేజ్ కూడా దానికి ఇంక్లూడ్ చేయమని మా ఆఫీసర్స్ ద్వారా సిఫారసు చేస్తాం. ముఖ్యంగా షార్ట్ కట్లోన తొందరగా మనం డబ్బు సంపాదించాలన్న ఆశ అనేది మంచిది కాదు. మన ఇది కూడా ఉంటుంది, తొందరగా మంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఏమీ ఆలోచించకుండా మన మనీని పెంచుకోవాలనే ఉద్దేశంతో మనం చేస్తుంటాము. కొంతమంది భయానికి మనం ఒక సంపాదించాలనే ఒక దీంట్లోనే మనం పోతూ ఉంటాం, ట్రాప్ అవుతూ ఉంటాము. కొంతమంది భయానికి గురయ్యి డబ్బులు కోల్పోతున్నారు. రెండు రకాలుగా కూడా మెంటల్లీ ఇదిగా జరుగుతుంది, ఎకనామికల్గా కూడా లాస్ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి లింక్స్ అవి క్లిక్ చేయకుండా 1-2 సార్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, ట్రేడింగ్ చేసినా ఏమైనా కానీ 1-2 సార్లు ఆలోచించండి. మీ యొక్క నియర్ అండ్ డియర్ ఎవరైతే మీ వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోండి. తొందరపడి మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకూడదు దీంట్లో. అట్లాగే మీరు తప్పు చేయలేదు అని మీకు ఉన్నప్పుడు మాత్రం ఆ భయానికి గురై కూడా మీరు అమౌంట్ని కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఆటోమేటిక్గా మనకి ఒక వాట్సాప్ కాల్, వీడియో కాల్ అని వస్తుంది. అది ఆల్రెడీ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఒక రికార్డెడ్ వీడియో అనేది ఒక లేడీ న్యూడ్ ఫోటో అనేది ఒక స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ వాళ్ళు రికార్డెడ్ ఒక వీడియోని ప్లే చేస్తారు మనకి. ఎట్ ద సేమ్ టైం మనం దాన్ని చూసినట్లయితే మన యొక్క స్క్రీన్ రికార్డింగ్ అనేది చేస్తారు. అంటే మీరు ఇట్లాంటి అబ్సీన్ సెక్స్టార్స్కి సంబంధించి ఈ అబ్సీన్ వీడియోస్ చూస్తున్నారు, మీరు రెప్యూటెడ్ ఫ్యామిలీ ఉంది, దాన్ని బ్లాక్మెయిలింగ్ చేస్తారు అన్నట్టు. మీరు ఇంత సర్టెన్ అమౌంట్ ఇస్తే మేము ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయము, ఒకవేళ మీరు అమౌంట్ ఇవ్వకపోతే సోషల్ మీడియాలోనూ, ఫేస్బుక్లో, ఇన్స్టాలో అన్నిట్లో పోస్ట్ చేస్తాము, దీనివల్ల మీ రెప్యుటేషన్ పోద్దని అని భయపెట్టడం జరుగుతుంది. మనం ఏంటంటే ఫస్ట్ సరే మనకి వీడియో కాల్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా ఒకవేళ ఆన్సర్ చేసినప్పటికీ వెంటనే రియలైజ్ అయ్యి దాన్ని ఇచ్చేయాలి, కంటిన్యూ చేయకుండా దాన్ని స్టాప్ చేయాలి. అంతకుమించి మ్యాక్సిమం అలాంటిది ఏదైనా వచ్చింది అనుకుంటే ఇమీడియట్గా మీరు ఇది మనకి
సమ్ అన్వాంటెడ్ కాల్ లాగా భావించి దాన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు అది అంతా కూడా సైబర్లో రికార్డెడ్, అది లైవ్గా ఎవరు లేడీస్ అక్కడ ఎవరు ఉండరు, అదంతా రికార్డెడ్ ఉంటుంది, అది ప్లే చేస్తుంటాడు ఆయన. అఫెన్స్ రికార్డెడ్ ఎక్కడైనా ఉన్నప్పుడు సేవ్ చేసుకుని వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు, మనల్ని మాత్రం స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటారు, పక్క పక్కన పెట్టేసి చేస్తుంటారు. దానికి కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది మీకు అన్వాంటెడ్ కాల్గా అన్నోన్ నంబర్ నుంచి మీకు వచ్చి ఉంటుంది కాబట్టి తర్వాత ఒకవేళ బ్లాక్మెయిల్ చేసి మీ మీద పోలీస్ కేసు అవుతుంది అని చెప్పి భయపెట్టినప్పటికీ పోలీస్ కేసు ఒక రియల్గానే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు చూస్తారు ఎవిడెన్స్ అనేది, అంత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో చూసి మీరు తప్పు ఉంటేనే మమ్మల్ని యాక్షన్ తీసుకుంటారా తప్ప అట్లాంటి వితౌట్ ఎంక్వైరీ వితౌట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏ పోలీసులు కూడా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. ఎవిడెన్స్ అనేది ఉంటుంది, మీకు ఆ పర్సన్ నుంచి మీకు ఎన్ని కాల్స్ వచ్చినాయి, మీ నుంచి ఏమైనా కాల్స్ వెళ్ళాయి, ఇవన్నీ మల్టిపుల్ ఎవిడెన్స్ అనేది తర్వాత ఒకవేళ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పోరు, వాళ్ళు చేసేదే సైబర్ నేరం కాబట్టి వాళ్ళు పోలీసులు సరిపోయి మీ మీద కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్వాంటెడ్ కాల్ వచ్చింది, అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఫర్దర్ కాల్స్ ఏమైనా ఉన్నాయా, మీరు డైలీ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారా లేదా, ఇవన్నీ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అనేది మన SMS ద్వారాను లేకపోతే ఈ మధ్య వాట్సాప్లో వాటిలో కూడా వస్తున్నాయి. వాటిలో లింక్ అనేది ముఖ్యంగా లింక్ అనేది మనకు పంపించడం జరుగుతుంది ఏపీకే ఫైల్స్లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఫోన్లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళి మన కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ సైబర్ ఫ్రాడ్స్టర్ చేతిలోకి పోతాయి. మనలో ఏమైనా మన మొబైల్లో ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ సైబర్ నేరాలు జరుగుతాయి. దీనికి ముఖ్యంగా మనం చేసుకోవాలంటే దీనికి 2 స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు మన ఫోన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు 1 స్టెప్ వాడు హ్యాక్ చేసినప్పటికీ ఆ 2nd స్టెప్ అనేది హ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మన ఫోన్ సెక్యూర్ మోడ్లో పెట్టుకోవడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే ఇవన్నీ డౌన్లోడ్ కావు. ఇవన్నీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఇన్స్టాల్ అవుతాయి. కానీ లైక్ ఇప్పుడు యాపిల్ ఫోన్, ఐఫోన్లో అయితే అది అసలు సెక్యూర్ ఫోన్, దాంట్లో ఎటువంటి లింక్ వాళ్ళు పంపించినా దాంట్లో డౌన్లోడ్ కావు. ఈవెన్ మనం వేరే లింక్స్ ఓపెన్ చేసినప్పటికీ ఫోటోలు డౌన్లోడ్ చేసినా కానీ డౌన్లోడ్ కావు దాంట్లో ఐఫోన్లో. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మనం సెక్యూర్ చేసుకోవచ్చు. అవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కూడా ఇన్స్టాల్ అవుతాయి మన మొబైల్లోనే. ఒక గ్రూప్లో ఉన్నామనుకుంటే ఎవరో ఒకలా గ్రూప్లో 10 మంది ఉన్నారంటే ఆ 10 మందిలో ఏ ఒక్కరు ఇన్స్టాల్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి అది దాంట్లో కూడా డౌన్లోడ్ ఇది వచ్చింది, టెక్నాలజీ ఉంది, మన ప్రమేయం లేకుండా కూడా అవుతుంటాయి. అందుకనే మన ఫోన్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి, 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. దాని ద్వారా ఎటువంటి అన్నెసరీ లింక్స్ ఇన్స్టాల్ కావు. మేము రీసెంట్గా గుజరాత్ వడోదరలో కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి సంబంధించి కేసు ఇద్దరు అక్యూజ్లను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు సప్లైస్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేస్తారు, డైరెక్ట్గా వాళ్ళు దుబాయ్లో ఉంటారు. వీళ్ళు చైనా వాళ్ళతో ఈ టెలిగ్రామ్ యాప్లోన వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. దాంట్లోనే వీళ్ళకి కొంత కమిషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా వీళ్ళంతా లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ క్రెడెన్షియల్స్ తీసుకున్న టైంలో వీళ్ళు ఆ యొక్క అకౌంట్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అంటే నెట్ బ్యాంకింగ్ లింక్ గురించి వీళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఐపీఎస్ బేస్ చేసుకొని వీళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇద్దరు అక్యూజ్ని చేయడం జరిగింది. ఇదే విధంగా మా మొత్తం సైబర్ క్రైమ్లో వేరు టీమ్స్ కూడా మొత్తం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఎక్కడున్నా కానీ ఈవెన్ కర్ణాటక, బెంగళూరు ఆల్ స్టేట్స్ మనం వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది. చాలామందిని మంత్లీ కనీసం ఒక 30-40 మందిని వరకు అరెస్ట్ చేయగలుగుతుంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే సోర్సెస్ ఉంటాయో ఎంప్లాయ్మెంట్ ఉండి ఈ డిజిటల్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఎక్కడ విలేజెస్లో తక్కువ ఉంటుంది. ఈ టెక్నాలజీ ఎక్కడైతే మనం అడాప్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నామో అక్కడే ఛాన్సెస్ ఉంటాయి సైబర్ నేరాలు జరిగినాయి. ఇప్పుడు అవేర్నెస్ అదే చెప్తున్నాం, చదువుకున్నానంటే అసలు సైబర్ నేరాలకి టార్గెటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్. అంటే ఎవరైతే టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తున్నారో, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్గా చీట్ చేయడానికి ఎటువంటి స్కోప్ లేదు సైబర్ నేరాల్లో. ఇప్పుడు విలేజెస్లో ఎందుకు చేయరంటే అక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు ఈ డిజిటల్ పెద్దగా యూజ్ చేయరు, వాళ్ళు టెక్నాలజీని పెద్ద యూజ్ చేయరు కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఎక్కువ ఉంటుంది.
వీళ్ళకి ఎంత అవేర్నెస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ క్షణంలోనూ వాళ్ళు విచక్షణ మర్చిపోయి ఏం చేయాలో తెలియక తోచని పరిస్థితుల్లోనూ దీనికి బాధితులుగా అవుతున్నారు.